గైస్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ గురించి అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నుంచి ఒక కొత్త జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఈ జాబ్ వచ్చి మనకి 2 years కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి. అండ్ ఫర్దర్గా ఇఫ్ నెసరీ దే విల్ ఎక్స్టెండ్ టు 1 year. సో చాలా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ 2 year కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండ్ ఇఫ్ నెసరీ దే విల్ ఎక్స్టెండ్ అప్ టు ఫర్దర్ 1 year. సో ఏమేం పోస్ట్కి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే లెబారెటరీ అసిస్టెంట్ ఫిజిక్స్, లెబారెటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీ, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 జియాలజీ. సో ఇవి 3 పోస్ట్కి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మనకి 23 January 2021 ఇచ్చున్నారండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే లెబారెటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ ఫిజిక్స్ చేసి ఉండాలి విత్ ఎనీ అదర్ 2 subjects అవుట్ ఆఫ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ జియాలజీ విత్ మినిమం 60% మార్క్స్ తెచ్చి ఉండాలండి మన గ్రాడ్యుయేషన్లో. మనకి పే అలవెన్స్ వచ్చి 20,000 ఇస్తున్నారు, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్తో సగా మనకి పే అలవెన్స్ అండి ఇస్తున్నారు. అండ్ లెబారెటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీ అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి విత్ ఎనీ అదర్ 2 subjects అవుట్ ఆఫ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ జియాలజీ విత్ మినిమం 60% మార్క్స్ అగ్రిగేట్. సో పే అలవెన్స్ ఇక్కడ కూడా మనకి 20,000 ఇస్తున్నారు అండ్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 జియాలజీ అయితే మనకి పే అలవెన్స్ వచ్చి 31,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎంఎస్సి ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియో కెమిస్ట్రీ విత్ జియాలజీ అట్ బీఎస్సీలో మనం చేసి ఉండాలి, లేకపోతే 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జియాలజికల్ టెక్నాలజీ చేసి ఉండాలి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు బీఎస్సీ అండి. సో మనం ఎంఎస్సీ ఆర్ బీఎస్సీ వాట్ ఎవర్ ద కోర్స్ ఇన్ జియాలజీ మనం చదివినా కూడా మనకి 60% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలండి, అదే ఇక్కడ చెప్తున్నారు. సో యూ మే బీ స్టడీయింగ్ బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ బీఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఎంఎస్సీ ఆర్ బీఎస్సీ జియాలజీ వాట్ ఎవర్ ద కోర్స్, మినిమం 60% మార్క్స్ ఉంటేనే ఈ 3 పోస్ట్కి మీరు అప్లై చేయవచ్చండి, అదే ఇక్కడ చెప్తున్నారు. సో మీకు లాస్ట్ డేట్ వచ్చి 23 January 2021 లోపల మీరు మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి పంపించాలండి. సో మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చున్నారు. ఒక్కొక్క రీజియన్కి ఎన్ని రీజియన్స్ ఉన్నాయంటే సౌత్ సెంట్రల్ రీజియన్ హైదరాబాద్, సౌత్ రీజియన్ బెంగళూరు, వెస్ట్ రీజియన్ జైపూర్, ఈస్ట్ రీజియన్ జంషెడ్పూర్, సెంట్రల్ రీజియన్ నాగ్పూర్, బీచ్ శాండ్ అండ్ ఆఫ్షోర్ ఇన్వెస్టిగేషన్ ట్రివాండ్రం. సో ఒక్కొక్క జాబ్కి ఎన్ని వేకెన్సీస్ ఒక్కొక్క రీజనల్ సెంటర్లో ఉంది అని చెప్తున్నారు. లెబారెటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ అయితే 8 వేకెన్సీస్ టోటల్గా మనకు ఉంది. లెబారెటరీ అసిస్టెంట్ కెమిస్ట్రీ అయితే టోటల్గా మనకి 10 వేకెన్సీస్. ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే మనకి టోటల్గా 17 వేకెన్సీస్ అండి. సో రెన్యూమరేషన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, లెబారెటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ జియాలజీ అయితే 31,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తున్నారండి. సో మీకు 2 years అయిన తర్వాత ఫర్దర్గా 1 year ఎక్స్టెండ్ చేస్తున్నారు కదా, అప్పుడు మీకు రెన్యూమరేషన్ వచ్చి 35,000 ఎక్స్ట్రా 4,000 ప్లస్ యాజ్ యూజువల్ హౌస్ రెంట్ అలవెన్స్ అండి. సో ఇదే వచ్చి మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ జియాలజీ అయితే. అండ్ టీఏడిఏ ఇవన్నీ యాజ్ పర్ ద 7th పే కమిషన్ వాళ్ళు మీకు ఇస్తారు. అండ్ వన్స్ ఇయర్ 2 years టెన్యూర్ అయిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ ఇస్తారండి. అండ్ డిక్లరేషన్ ఆఫ్ సీక్రసీ ఓత్ కూడా మీరు తీసుకోవాలి ఈ జాబ్కి. అండ్ తర్వాత మీకు టర్మినేషన్ వచ్చి దే హ్యావ్ ద రైట్ టు క్యాన్సల్ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్ మీ యొక్క జాబ్ని వాళ్ళు క్యాన్సిల్ చేయవచ్చు. అండ్ నార్మల్ కోర్స్ అయితే దే విల్ ప్రొవైడ్ 1 month నోటీస్ బిఫోర్ ఇయర్ టర్మినేషన్ అండి. అండ్ లీవ్ వచ్చి మీకు 30 days పెయిడ్ లీవ్ పర్ ఇయర్ అవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు లీవ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో కమింగ్ టు అప్లికేషన్ అండ్ సెలెక్షన్ మీకు ఎలా ఉంటుందంటే మీ యొక్క అప్లికేషన్ని వాళ్ళకి స్కాన్ చేసి వాళ్ళు పూర్తి చేసిన తర్వాత మీరు స్కాన్ చేసి పంపించాలండి. అండ్ అలాంగ్ విత్ యర్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ ప్లస్ అప్లికేషన్ ఇవి రెండు మీరు వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఏంటంటే recT2019.amd@government.in. సో ఈ ఈమెయిల్ ఐడికి మీరు పంపించాలి. దిస్ ఈమెయిల్ ఐడి ఇస్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏఎండి హైదరాబాద్. అట్ హిస్ ఈమెయిల్ ఐడి మీరు
అప్లికేషన్ ప్లస్ యువర్ స్కాన్డ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు స్కాన్ చేసి సాఫ్ట్ కాపీగా మీరు పంపించాలండి. సో బిఫోర్ ద లాస్ట్ డేట్ 23 జనవరి 2021 లోపల మీరు ఈ ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి సాఫ్ట్ కాపీలో పంపించాలి. సో కీప్ ఇన్ మైండ్ అండి. ఆఫ్టర్ షార్ట్ లిస్టింగ్ యూ విల్ బీ కాల్డ్ ఫర్ అన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అండి. ఆన్లైన్ ఇంటర్వ్యూలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవన్నీ మీరు ఈ షుడ్ సబ్మిట్ అండి. మీరు ఏం రీజియన్లో సెలెక్ట్ చేస్తున్నారో అక్కడ నుంచి మీకు ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. అండ్ తర్వాత అప్పుడు మీరు ఒక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ డ్యూరింగ్ యువర్ ఇంటర్వ్యూ మీకు టీఏడిఏ ఇవన్నీ ఏమి ఇవ్వరండి, అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ బిఫోర్ 23 జనవరి 2021. సో దిస్ 6 days అండి. మీకు నోటిఫికేషన్ వచ్చి 18 జనవరి 2021 to 23 జనవరి 2021. సో దే హ్యావ్ గివెన్ వెరీ షార్ట్ స్పాన్. మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నారో అప్పుడు వితిన్ 2-3 days ఫ్రమ్ దేర్ యూ షుడ్ అప్లై వెరీ సూన్ ఫర్ దిస్ పోస్ట్ అండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే www.indiavidya.com మన ఛానల్ వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.